కడప నగరంలోని మాసపేట ప్రాంతంలో రామాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లుగా ఉందని వైసీపీ కార్పొరేటర్లు స్థానిక ప్రముఖులు డివిజన్ ఇన్ఛార్జ్ త్యాగరాజులు మండిపడ్డారు. రామాలయ స్థలం వద్ద ఇతర వైసీపీ దళిత నేతలతో కలిసి త్యాగరాజు మీడియాతో మాట్లాడారు. రామాలయ నిర్మాణానికి సంబంధించి మొన్నటి రోజు ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. నిన్నటి దినం మాసాపేట శ్రీరాములు దేవాలయం వద్ద భూపూజ కార్యక్రమము ఎమ్మెల్యే గారి ద్వారా నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు అభివృద్ధిలో భాగంగా దేవాలయం నిర్మాణాన్ని తొలగించడం, ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్లోనే ఆలయ పునర్నిర్మాణం కోసం 43 లక్షల రూపాయలు 23 సంవత్సరం 12వ నెల డిసెంబర్ నెలలో 23 సంవత్సరం నిధులు మంజూరు చేయడం జరిగింది. దేవాలయం స్థలం దాదాపు 53 సెంట్లు భూమి దేవాలయ భూమి ఉంది. ఎందుకు 23 నుంచి జాప్యం జరిగిందంటే దేవాలయ భూమి ఆక్రమదారులు ఆక్రమించుకుండగా వాటిని తొలగించి గుడి నిర్మాణం అద్భుతంగా కట్టాలనే ఉద్దేశం సంకల్పం కమిటీ తెలియజేయడం ద్వారా వైసీపీ గవర్నమెంట్కి ఆలయ కమిటీ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు చాలా సుందరంగా పెద్దదిగా కట్టుకోవాలని ఆశపడ్డారు. కాబట్టి గౌరవ మేయర్ గారు, ఎంపీ గారు, అంజద్ బాషా గారు, రవీంద్రారెడ్డి గారు దీని పరిగణనలోకి తీసుకొని వాళ్ళ యొక్క అనుగుణానికి మనము బద్దులమై వాళ్ళు ఏదైతే కోరినారో దాని ప్రకారం నిర్మించాలని వారు తెలియజేయడం, ఆ రోజు 43 లక్షలు జనరల్ ఫండ్ నుంచి కేటాయించడం జరిగింది. ఈరోజు సొమ్మొకరిది సోకొకరిది అనే విధంగా వైసీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇది సెన్సిటివ్ మ్యాటరు, దేవునికి సంబంధించిన విషయం. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలకు సంబంధించింది కాదు, ఇది ఒక దేవస్థానానికి సంబంధించిన విషయం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కలిసి చేసుకోవాలా, ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే సదుద్దేశంతో ఉన్నప్పటికీ ఇదేదో టీడీపీ ప్రోగ్రాం లాగా దేవాలయానికి శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం, కనీసం దేవాలయాన్ని 25 ఏళ్ల నుంచి కళ్యాణాలు కానీ మరి సల్ల కార్యక్రమాలు కానీ ధనుర్ మాసంలో 40 రోజులు ఉదయం తెల్లారుజామున లేచి భజన కార్యక్రమం చేసి అఖండ భజన చేసే కార్యక్రమంలో కానీ దేవాలయ కమిటీ అహర్నిశలు కృషి చేసిన కమిటీ వాళ్ళకు కూడా తెలియపరచకుండా, వాళ్ళను కూడా కనీసం అక్కడికి ఇన్వైట్ చేయకుండా మరి భూపూజ కార్యక్రమం నిర్వహించడం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ పత్రికగా తెలియజేస్తున్నాం. స్థానిక మాసాపేటలో రామాలయాన్ని భూమి పూజ చేయడం మాకైతే దేవుని కార్యక్రమం కాబట్టి సంతోషంగా ఉన్నా, కానీ దాన్ని మేమే చేశామని చెప్పుకునే విధంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం చాలా బాధాకరం, విడ్డూరం. ఎందుకంటే 2023లోనే 12వ తేదీ 12 నెలలో ఈ గుడికి సంబంధించినటువంటి గ్రాంటు శాంక్షన్ కావడం, దాదాపుగా 43 లక్షలు. ఎందుకంటే అతి పురాతనమైనటువంటి ఈ ఆలయం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించడం జరిగింది. తొలగిస్తూ తప్పనిసరిగా ఏదైతే ఆలయం ఉందో ఆ ప్రదేశంలో గొప్పగా ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి మేయర్ గారు సురేష్ బాబు గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అదేవిధంగా మన ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మొదటి విడతగా 43 లక్షలను 23లోనే కేటాయించడం జరిగింది. అందుకు ఈ కార్యక్రమం లేట్ అయింది. ఇప్పుడేదో ఉద్రాభద్ర మేమే చేసినామని చెప్పినట్టుగా చేయడం ఎంతవరకు సమంజసం? దాదాపుగా ఈ ఆలయాన్ని 25 సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి సంబంధించిన కమిటీ వారు
వారిని కూడా పక్కన పెట్టి నిన్నటి రోజున కార్యక్రమం చేయడం ఎందుకంత ఆతృత? మీకు చేతనైతే కడప నగరానికి సంబంధించి ఏదైనా ఫండ్ తీసుకురండి, ఏదైనా డబ్బులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ అయిన దాన్ని ఏదైతే టెండర్ లేట్ అయినాయో అవన్నీ చూసుకొని టెంకాయ కొట్టి మీడియాకి తీసుకొచ్చి మేమే పనులు చేశాము, మేమే ప్రారంభిస్తామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? నిజంగా ఎమ్మెల్యే గారికి కానీ శ్రీనివాసరెడ్డి గారికి కానీ నిజంగా దీని మీద అవగాహన ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ నిజాలు కనుక్కొని వాళ్ళు ఈ కార్యక్రమం చేసింటే బాగుండేది.